శ్రీమాత్రే నమః. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వస్తే 26 ఏకాదశులు వస్తాయి. నిర్జల ఏకాదశి అత్యంత పవిత్రమైన అలాగే కఠినమైన ఏకాదశి. ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజు వస్తుంది. సాధారణంగా మే, జూన్ నెలల్లో వస్తుందన్నమాట. నిర్జల అంటే నీరు లేకుండా అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఆ రోజున మంచినీరు కూడా ముట్టుకోకుండా 24 గంటల పాటు నిరాహారంగా ఉంటూ కఠిన ఉపవాసాన్ని ఆచరించటం దీని విశిష్టత. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీళ్లు కూడా తాగద్దు అని అన్నారు కాబట్టి నీళ్లు కూడా తాగకుండా ఏకాదశి ఉపవాసం మాత్రము దయచేసి ఉండలేని వాళ్ళు అస్సలు ఉండద్దు. మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మాత్రమే చెయ్యాలి. ఇందులో కూడా భీముడు నేను ఆకలికి ఉండలేను, ఏదైనా మార్గం చెప్పు అని అడిగితే వ్యాస మహర్షి చెప్పారనమాట. కాబట్టి నియమాలు పాటించలేకపోయినా ఈ వ్రత కథను విన్నా ఏకాదశి వ్రత పాలన చేసిన ఫలితం వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మరి ఏకాదశి కదా, నమో వాసుదేవాయ అని మనం కామెంట్లో ఒక్కసారి ఆ భగవన్నామ స్మరణ చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి వర్ణన మనకి బ్రహ్మవైవర్త పురాణంలో కనిపిస్తుంది. వ్యాస మహర్షి భీమసేనుడి సంవాద రూపంలో కనిపిస్తుందన్నమాట. ఒకసారి భీమసేనుడు వ్యాస మహర్షిని అడుగుతారు, ఓ మహాముని, నా విన్నపం వినండి. ధర్మరాజు, కుంతీదేవి, అర్జున, నకుల, సహదేవులు, ద్రౌపది ఏకాదశి రోజున ఏం తినరు, నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చెయ్యాలని వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రాల్లో చెప్పబడింది అని నాకు తెలుసు, కానీ నేను ఆకలిని నేను భరించలేను, ఉపవాసం చేయటం నాకు సాధ్యం కాని పని, ఆ విషయాన్నే నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఈ ఏకాదశి రోజున నేను నా శక్తిని అనుసరించి దానం ఇవ్వగలను, యథావిధిగా కేశవుణ్ణి అర్చించగలను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేనెలా పొందగలనో నాకు వివరించండి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు వ్యాస మహర్షి చెప్తారు, భీమా, నువ్వు స్వర్గలోకాలకి వెళ్ళాలి అనుకున్నా, నరకలోకవాసాన్ని తప్పించుకోవాలి అని అనుకున్న ప్రతి నెల 2 ఏకాదశి దినాలలో తప్పకుండా ఉపవాసం ఉండాలి అని చెప్తే అప్పుడు వ్యాస మహర్షితో భీముడు అంటాడు, మహాముని, ప్రతి సంవత్సరము 24 ఏకాదశి దినాలలో ఉపవాసం చేయటం నాకు అసాధ్యం. ఆకలిని నేను క్షణకాలం కూడా భరించలేను. రుకమనే జఠరాగ్ని నా కడుపులో ఉందని మీకు కూడా తెలుసు కదా, అది నేను భోజనం చేస్తేనే అది చల్లారుతుంది. అయినా అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒకరోజు మాత్రం ఉపవాసం చేస్తాను. కాబట్టి ఈహపరాలలో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు వ్యాస మహర్షి అంటారు, రాజా, వేద నియమాలను గురించి, మానవుల కర్తవ్యాల గురించి ఇదివరకే నువ్వు నా నుంచి విన్నావు. కానీ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనల్ని పాటించలేరు. కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉదాత్తమైన పద్ధతిని నేను నీకు చెప్తాను. ఇది సమస్త పురాణసారం. శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవారు ఎప్పటికీ నరకానికి పోరు అని చెప్పి వ్యాస మహర్షి చెప్తారు. ఆ మాటలు విని భీమసేనుడు అంటారు, మహాముని, నేనేం చేయను, సంవత్సరం అంతా నెలకి 2 సార్లు పూర్తిగా ఉపవాసం చేయటం నాకు సాధ్యం కాదు. కాబట్టి పరమపుణ్యమైనట్టి వ్రతాన్ని, దాన్ని అనుసరించడం ద్వారా నేను అనేక ఫలితాలను పొందే పద్ధతిని దయతో నాకు చెప్పండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు వ్యాస మహర్షి అంటారు, జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభ రాశిలో గాని మిథున రాశిలో గాని ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి. ఆ రోజు పూర్తి ఉపవాసాన్ని పాటించాలి. మంచినీళ్ళైనా తాగకూడదు. ఆ రోజు ఆచమనం చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కణిక మునిగేంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకుని గోకర్ణాన్ని తాకే విధంగా దాన్ని పట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ జలాన్ని త్రాగితే అది సురాపానంతో సమానమవుతుంది. ఆ ఏకాదశి రోజున ఏదీ తినకూడదు.
లేకపోతే వ్రతభంగం అవుతుంది. ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్లు కూడా తాగకూడదు. మనిషి ఆ విధంగా ఆ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలితాన్ని పొందగలుగుతాడు. పొద్దున్నే ద్వాదశి రోజున తెల్లవారుజామున స్నానం చేసి బంగారాన్ని జలాన్ని బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. తరువాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చు. భీమసేన, ఈ ఏకాదశిని పాటించడం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఇప్పుడు చెప్తాను విను. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశులు పాటించిన ఫలితం దక్కుతుంది. శంఖచక్ర గదా పద్మధారి అయిన విష్ణు భగవానుడు ఒకసారి నాతో పలుకుతూ, సర్వధర్మాలను విడిచిపెట్టి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు. అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడవుతాడు. నిజానికి కలియుగంలో వైదిక ధర్మ నియమాలు లుప్తమై ఉంటాయని చెప్పారు. వాయునందన, నీకెంతకంటా నేనేం చెప్పను? ఏకాదశి రోజుల్లో భోజనం నిషేధించబడింది. నిర్జల ఏకాదశి రోజు జలపానం కూడా నిషేధించబడింది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శనాన్ని పొందుతాడు. అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకరాకారులైన యమదూతలు కనపడరు. దివ్యరూపధారులైన విష్ణుదూతలు అతని దగ్గరికి వచ్చి విష్ణులోకానికి తీసుకుని పోతారు. ఈ ఏకాదశి వ్రతం తరువాత జలాన్ని, గోవులను దానం చేసేవారు సకల పాప విముక్తుడవుతాడు అని చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ ఈ ఏకాదశి మహిమను విన్నారు. విని శ్రద్ధతో పాటించాలి అని చెప్పి దృఢంగా నిశ్చయించుకున్నారు. ఆ రోజు నుంచి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించడం ప్రారంభించారన్నమాట. అందువల్లనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని చెప్పి ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా సుమేరు పర్వతమంతటి లేదా మందర పర్వతమంతటి పాపమైన భస్మమైపోతుంది. రాజా, ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్నానము, దానము, వేద మంత్రోచ్చారణము, యజ్ఞ నిర్వహణము వంటి పుణ్యకార్యాలు నశింపులేనివిగా అవుతాయి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మే ప్రకటించారు అని చెప్పి వ్యాస మహర్షి చెప్తారు. ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠలోకానికి వెళ్తాడు. సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణల ద్వారా లభించే ఫలం కేవలం ఈ ఏకాదశి మహిమను వినడం చేత కలుగుతుంది అంటున్నారు. కాబట్టి అయ్యో మేము చేయలేకపోయామే, మా వల్ల కాలేదే, మేము ఉండలేకపోయామే, ఆరోగ్యం సహకరించలేదే అని భయపడకండి, బాధపడకండి, బెంగపడకండి. ఉపవాసము అంటే మనకి శారీరకంగా మనం ఏమీ చేయలేకపోతే కనీసం మానసికంగా చేయగలం కదా. భగవంతుడి పాదాల దగ్గర మనం మన మనసుని నిలబెట్టగలం కదా, పెట్టగలం కదా. మరి అలాంటప్పుడు ఇంక భయం ఎందుకు? చేయలేము అని బాధపడకండి. ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు కావాలని ఉపవాసం ఉండి ఆరోగ్యం అనవసరంగా దెబ్బ తీసుకోకండి. మంచినీళ్ళు తాగద్దన్నారు కాబట్టి నిర్జల ఏకాదశికి మేం తాగకుండా ఉండిపోతాము అని మొండి పట్టి కూర్చోకండి. మన శరీరం సహకరించినంత వరకు మాత్రమే ఏదైనా చెయ్యాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.